నమస్తే కాక, ఎట్లున్నారు? అందరికీ మంచిగా ఉన్నారా? నేను బ్రిస్బైన్ పోతున్నాను అనమాట. బిన్లే నుంచి బ్రిస్బైన్కి. సో ఎలా వెళ్ళాలి అనేది వీడియో చూపెడుతున్నా, చూడండి. ఇది వచ్చేసి మనకి బిల్లి అనమాట. మనం ఉండేది బిల్లి. ఈ నుంచి మనం నడుచుకుంటూ పోయి ట్రైన్ స్టాప్కి పోతున్నాం అనమాట ఈరోజు. అండ్ ట్రైన్ స్టాప్ నుంచి మనం సిటీకి వెళ్తున్నాం. సో ఇట్స్ అరౌండ్ లైక్ 35 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మా బిన్లీ మార్కెట్ ప్లేస్. అండ్ ఇది రీజనల్ ఏరియా నేను ఉండేది. సో రీజనల్ ఏరియాలో ఇట్లుంటుంది అనమాట. అంటే ఒక చిన్న మార్కెట్ ప్లేస్, ఇక్కడ సెంట్రల్ మార్కెట్ ప్లేస్, అన్ని ఫుడ్ బిజినెసెస్ అవి ఇవి ఉంటాయి. సో తినడానికి అంతే. ఈ సెంట్రల్ మార్కెట్ ప్లేస్లోనే ఓన్లీ బట్టల స్టోర్లు అన్నీ ఈయనే ఉంటాయి అన్నమాట. ఇంకెక్కడ ఉంటాయి. ఇంకా ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే సిటీకి వెళ్ళాలన్నమాట. ఈ నుంచి మ్యాక్సిమం 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ దాకా వెళ్ళి మనము తీసుకొని రావాలి. ఇదే వచ్చేసి బిన్లీ స్టేషన్ అనమాట. బిన్లీ స్టేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది బస్ స్టాప్ వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ ముందర వచ్చేసి బిన్లీ స్టేషన్ ఉంది. మనకి బిన్లీ చూసుకుంటే మొత్తం గ్రాఫిటీ ఉంటుంది. అండ్ అందరికీ తెలిసిన మాట, ఆస్ట్రేలియాలో గ్రాఫిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది యూజ్ చేస్తారు అనమాట గ్రాఫిటీ అనేది. గోడల మీద పెయింటింగ్స్ అలా అలా వేయడం చూడండి, ఒక ఆర్ట్ ఫామ్లో ఉంటాయి. అది గ్రాఫిటీ మంచి ఏంటంటే ఒక అప్పటి కాలంలో జరిగిన విషయానికి తగ్గట్టు ఆ ఫోటోస్, అప్పుడు ఏమైంది, 18 వాళ్ళు బ్రిటిషర్స్ వచ్చినాక అనేది గోడల మీద చూసుకోవచ్చు మనం. మసేసారు కదా కాక. ఇదే గ్రాఫిటీ అనమాట. ఇది బిన్లీ స్టేషన్ వచ్చేసి. ఇది మనకి ఇట్లా పోతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 వస్తుంది. అండ్ ఇట్లా కిందికి వెళ్ళిపోవాలి మనం. సబ్వే నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలన్నమాట. ఇక పైకి వెళ్తున్న కొద్దీ ఆడ స్టేషన్ ఉందన్నమాట. స్టేషన్లోకి వెళ్ళి స్టేషన్లోకి పోయి మనము కార్డ్ ట్యాప్ చేయాలి. ఆడ కార్డ్ మిషన్ ట్యాప్ చేసుకున్నాక లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి కార్డ్ ట్యాప్ మిషన్ కాక, చూడండి. అండ్ ఇది ట్రాన్స్లింక్. మనకి మన కార్డులు పెట్టుకొని మనం సింగిల్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు అడల్ట్కి. లేకపోతే కన్సెషన్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఎ సీనియర్ సిటిజన్స్ ఉంటే కన్సెషన్ వస్తుంది. అండ్ క్వీన్స్లాండ్ ఎంటైర్ ఆస్ట్రేలియాతో పోలిస్తే క్వీన్స్లాండ్ చార్జెస్ అనేది చాలా చీపు. ట్రైన్కి అయినా బస్కి అయినా. ఈవెన్ ఇంతకుముందు నేను మెల్బోర్న్లో ఉండే. సో అక్కడైతే 450 సంథింగ్ డిడక్ట్ అయ్యేదన్నమాట వన్ ట్రావెలింగ్ నువ్వు చేస్తే కానీ ఈడ ఓన్లీ 10 cents కట్ అవుతుంది అంతే. మంచిగా ఉంది. ఇలా గవర్నమెంట్, ఈ స్టేట్ గవర్నమెంట్ మంచిగా ఉంది అనమాట. అంటే పబ్లిక్కి సర్వీస్ ఓన్లీ 10 cents కట్ అవుతుంది. నువ్వు ఎక్కడైనా తెరువు మొత్తం ఎంటైర్ క్వీన్స్లాండ్లో. ఐ మీన్ సిటీ నుంచి నువ్వు ఎక్కడైనా, అంటే మొత్తం అంతటా బస్సెస్ ఉన్నాయి. కాకపోతే ఓన్లీ ట్రామ్స్, మెట్రోస్ ఉంటాయి అన్నమాట. మెట్రోస్ గోల్డ్ కోస్ట్ నుంచి మనకు సన్షైన్ కోస్ట్ దాకా ఉంటాయి. సో వెళ్ళి రావచ్చు అనమాట. జస్ట్ ఫర్ 10 cents కట్ అవుతాయి. ఇదే బస్ స్టేషన్ కాక, చూడండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మెట్రో వస్తుంది అనమాట. ఇదే క్వీన్స్లాండ్ మెట్రో. వీళ్ళు ట్రాన్స్లింగ్ అంటారు. అంటే ఇట్లా ప్రెస్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి కాక, ఇట్లా సీట్లు ఇవన్నీ మంచిగా ఉన్నాయి. నీట్గా మెయింటైన్ చేస్తారు.
మొత్తం ఎంటైర్ ట్రైన్ మెట్రో వచ్చేసి మస్తు నీట్గా ఉంది. కూర్చోనికి చైర్స్ అవన్నీ సీట్లు అయినా మాకు బాగున్నాయి. ఇది అవుట్ సైడ్ అనమాట. ఆఫ్టర్ 2 గంటల తర్వాత మనము సిటీకి వచ్చేసినాం కాక 2 అవర్స్కి తర్వాత ఇదే సిటీ వ్యూస్ అనమాట. అక్కడ మనకు ఫైర్ వర్క్స్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్. బ్రిస్బెన్లో ఫైర్ వర్క్స్ అక్కడనే జరుగుతాయి కాక. ఆ పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఇది ఆర్ట్ సెంటర్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చరల్ సెంటర్. చూడండి కాక ఎట్లుందో. బ్రిస్బెన్ సిటీ ఒక 10 బిల్డింగ్లు ఉంటాయి, 10 స్కై స్కేపర్స్ ఉంటాయి. చూడండి.